కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని సొంత కులం వాళ్లైన ఉత్తమ్, జగ్గారెడ్డి ఇబ్బంది పెడితే తాను వెంట నిలబడ్డానని అన్నారు. కేంద్ర మంత్రి కావాల్సిన తనను రెడ్డి సామాజిక వర్గం నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డికి అండగా తాను ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ భజన సంఘాలు వచ్చి చేరాయని అన్నారు. అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన వాళ్లంతా ఇప్పుడు మంత్రులు, డిప్యూటీ సీఎంలు అయ్యారని మండిపడ్డారు. 29 ఒక్కడు గెలవలే. మొన్న గెలిచే సమయం ఉండే, మళ్ళీ నువ్వు బయట పార్టీకి పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చిరా లేదా? ఈ హనుమంతరావు అనేటైనా ఎప్పుడు గెలిచిండు? ఆయన జిందగీలో ఒకటేసారి లైఫ్లో గెలిచిండు. బుల్లెట్ రాజు పైన మేము అందరం 15 రోజులు వాడు అడ్డబెట్టి ఇదే నరేందర్ భాయ్ సాబ్తో టక్కర్ తీసుకొని ఆయన లైఫ్లో ఒకటేసారి గెలిచిండు. మీరు ఏం లేని కొంత పర్సెంట్ అన్నీ కావాలి. అచ్చా మీ ధైర్యం ఉన్నదా? వేరే పెద్ద కులాలను కానీ మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు, హనుమన్ ధైర్యం అంటే చెంచాగిరి చేస్తారు. ఈయన 3 సార్లు తెచ్చుకుండు, ఒకసారి ఎమ్మెల్సీ తెచ్చుకుండు, మంత్రి అయ్యిండు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. మీరు మన యాదవ్లో రండగుంటేనే అయ్యిండ్రు. వీళ్ళంతా ఈయన ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నా మా బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా. నేను స్టేట్ ఫార్వర్డ్, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు చేయలే. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిండు, సోనియా గాంధీకి చెప్పిండు, 2 సార్లు చెప్పిండు సోనియా గాంధీకి. ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే. మనకి ఇస్తానని తెస్తే మీకు వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకు రానియలే. చరిత్రలో